400 ఒప్పేసుకుంది అమ్మాయి, 400 ఒప్పేసుకుంది. ఇది కానగత పులుసు మేము కొన్నాం కదా ఇప్పుడు. వంకాయ వేసి ఆవిడ వండింది ఆ అమ్మాయి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఆ చేపలు వచ్చి కానగత. ఒక్క కానగత వచ్చి 20 రూపాయలు. మేము 20 కానగతలు తీసుకొని చేపల పులుసు పెట్టించుకుంటున్నాము. ఈ చేపలు తీసుకున్న కానగతలు ఈ వండించడానికి చేస్తాడు నువ్వు మనోడే చేస్తాడు ఈ చేపలన్నీ. చేపలు తీసుకుని భోజనం చేసాం కదా, భోజనం చేసిన చోట వండిస్తున్నాం. బాగా నీకు లోపల పెట్టాని బాగా అవుతాడా. ఆ చేపలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ చేపలన్నీ మేము కొన్నాం. అవి ఇప్పుడు కూర వండించుకుందాం అని చెప్పేసి మనవాడు చేస్తున్నాడు. అది చేసిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు కూర వండి ఇస్తారు. అది మేము శుభ్రంగా తింటాం. ఫ్రై చేసుకోవాలా? 700 750 అన్నావు కదా. ఎంతమ్మా? కొనిపించేసిన తర్వాత తీసుకెళ్ళిపోండి. ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి? కొనిపించేసిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి చెప్పు. కాదు 700 ఎలా తెలుసా? 400 400 అంటే మీరు వంకాయలు వేసి అన్ని వేసి వండమన్నారు. అవి చేప తక్కువ రేట్ ఉంటాయి, చేపలు వేసిన ఐటమ్స్ ఎక్కువ రేట్ కదా. అలాగా దాని మామూలు చేప 20 రూపాయలు ఇచ్చే. అది మీరు భోజనం చేశారు కాబట్టి, లేకపోతే ఆ రేట్ అవుతుంది. కారం మస్తుగా ఉండాలా లేదా? అన్ని ఉండాలి, అన్ని లేకపోతే వాళ్ళు తినరు. 400 ఒప్పేసుకుంది అమ్మాయి, 400 ఒప్పేసుకుంది. వేడిగా ఉడుకుతున్న చేపల పులుసు చెప్తున్నారా? తుని అమ్మలారమ్మ చూద్దాం. నాకేనా? ఇది కానగత పులుసు మేము కొన్నాం కదా ఇప్పుడు. వంకాయ వేసి ఆవిడ వండింది ఆ అమ్మాయి. పొడిచింది ఎట్టుకునే చేప పొగినట్టుందమ్మ, భలే ఉన్నాయి. తోక పైకి వేసేయండి అమ్మా, పర్లేదు. 4 వేయండి అన్న, అవసరం లేదన్న, అవసరం లేదు. చూస్తే ఎడగొట్టేటట్టున్నావా చేపల పులుసు? బుర్రలే పులుసు పెట్టావు నాకు, ఉప్పు తీస్తాం ఎందుకు వేస్ట్ అయిపోతుంది కదా. మీద పడుతుంది. దీంట్లోని నిమ్మకాయన ఉల్లిపాయ అవన్నీ వేసుకోండి. వేసుకుంటామమ్మా, కొనుక్కొని పట్టుకెళ్తాను. ఉల్లిపాయ ముక్క చిన్నగా తెరిమేసుకొని ఏదైనా బౌల్ ఉంటే బౌల్లో వేసుకోండి కూర. ఏంటది? లేకపోతే పాడైపోద్ది. పులిసేసావా అమ్మా? పులుసు అయిపోతే ఏం ఉంటుంది? మిగిలిపోతే తెచ్చావా? చారు ఎక్కడికి అమ్మా, ఎక్కడ పెడతారమ్మా చారు? అది ఏదో చేసేది అడిగావా? చెప్పారు, చూడలేదు కానీ చెప్పారు ఆవిడ. ఫస్ట్ 8 వేసారు మొత్తం అన్నీ
ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్ని కలిపిస్తాం, టమాటా అన్ని, కారం ఉప్పు నూనె అన్ని వేసి కలిపి చింతపండు పులుపు వేస్తాం. చిల్లి మనగానే అన్ని ఫస్ట్ చేతి పిసికేసి తర్వాత దాకలేసి చెప్తారా? అంతే. నూనె కూడా కలిపేస్తారు. ఉప్పు కారం. నూనె వేయనా అలాగే? చేపలు ఉన్నాయా కడిగేసి పెట్టామా, అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్ని కోసి వేస్తామా, కారం నూనె అన్నీ వేసేస్తాం, చేతితో కలిపి పులుపు పిండిడివి. చేపలు కూడా కలిపేస్తారు అందులోనే. ఇంకా ఈ అమ్మ ఫేస్ చూపించమ్మా. నువ్వు 20 రూపాయలు అమ్మా. ఇంటికి వెళ్ళిపో. మాకు ఈ అమ్మని చూడండి, ఈ అమ్మాయి వండి పెడుతుంది బాగా. ఎవరికైనా చేపలు అదే గేట్ ఎంట్రన్స్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఎంట్రన్స్ కొంచెం దూరం రాగానే ఈ అమ్మాయి వండి పెడుతుంది. మీకేమైనా చేపలు కావాలని పీతలు కానీ తెచ్చి పెట్టుకుంటే అమ్మకి శుభ్రంగా కూర చేసేసి మీకు ఇస్తుంది. ఇది ఆల్రెడీ మా వాళ్ళకి చూపించారా కట్ట ఇక్కడ చూపించారు. ఇది ఆల్రెడీ మాకు చేసి ఇచ్చింది మేము పట్టుకెళ్తున్నాం.